ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలోని విజ్ఞాన జ్యోతి కళాశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నషాముక్త్ భారత్ వికసిత్ భారత్ కి పెహచాన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ టిడిఆర్ పద్మావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సిగరెట్లు, బీడీలు, గుట్కా, గంజా వంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు స్వచ్ఛమైన ఆలోచనలతో ముందుకు సాగితే దృఢమైన వ్యక్తిత్వం, నాణ్యమైన విద్య, ఉజ్వల భవిష్యత్తుతో పాటు బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత విద్యావంతులుగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సముచంద్, సూపర్వైజర్ చక్రవేణి, అంగన్వాడీ టీచర్లు ఎస్ఎల్వి నాగమణి, జి జ్యోతి, కరడం బుజ్జమ్మ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ పౌరుడనైన నేను మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాను. నా స్నేహితులను కూడా వాటికి దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తాను. నా కుటుంబం, నా సమాజం, నా దేశం కోసం ఆరోగ్యకరమైన మరియు మత్తురహిత జీవితాన్ని గడుపుతాను. డ్రగ్స్ మన జీవితాలని నాశనం చేస్తుంది కనుక మన కలలని, మన జీవితాలని మత్తురహిత జీవితంగా నిర్మించుకుందాం. ఏం తాగుతారు అందులో? దాంట్లోనే నషాముక్త్ భారత్ కి చేస్తున్నారా లేదా కార్యక్రమాలు? అలాగే యువజన క్రీడా శాఖ మీ పిల్లలందరూ కూడా చక్కగా పక్కన వస్తువులు కూడా పట్టుకెళ్ళి అమ్మేసుకోండి. పక్కలలో కూడా దొంగతనాలు చేసి గొలుసులు, బంగారం చేయాల్సిందేంటి? మనకి కాకినాడ జీటీహెచ్ లో అసలు ఉంటాయని, ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం, ఒక్కసారికి సరదాకి అనుకుంటూ ముందుకు వెళితే అలాగే ఇంటికి వచ్చేసరికి కొంత ఫ్రెండ్స్ తోటి అలా 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 చదువు పక్కన పెట్టేస్తారు. ఇంకా డిగ్రీకి వచ్చేసరికి ఏం చేస్తారు? వెళితే మన జీవితం నిలబడుతుంది, మన కళలు సాకారం అవుతాయి. మనం ఏదైతే సార్ ఒక వేదిక ఈ పట్టబద్ధతికి అలవాటు పడ్డారనుకోండి, ఏమవుతుంది? అటు అమ్మ నాన్న ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ మత్తు పదార్థాలకు బానిస అయితే కనుక ఎవరు నష్టపోతున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజ్ఞాన జ్యోతి డిగ్రీ కాలేజీలో మన గౌరవ ప్రతిపాడు ఎమ్మెల్యే మేడం గారు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజావారి మేడం గారి ఆదేశాల మేరకు నషాముక్త్ భారత్ వికసిత్ భారత్ కి పరిచయం, మత్తు పదార్థాలకి దూరంగా అభివృద్ధి వైపు అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ మత్తు పదార్థాలకి దూరంగా ఉండేలా వారి యొక్క మంచి అలవాట్లు ఎలా ఉండాలి అనేది, కుటుంబం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, అలాగే ఒక్కసారి అనుకుంటూ చెడు అలవాట్లకి బానిస కాకుండా వారు సక్రమంగా నడవడం, వారి యొక్క కళలని నిలబెట్టుకోవడం, సాకారం చేసుకోవడం, అంతేకాకుండా వారి యొక్క ఫ్రెండ్స్ ని కూడా మంచి మార్గంలో నడిపించడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి పిల్లలతో చర్చించడం జరిగింది. వారందరితో కూడా నషాముక్త భారత్ దిశగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. మరి ఇంతటి
మంచి అవకాశాన్ని ఇచ్చిన విజ్ఞాన జ్యోతి కాలేజీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించిన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ ఆల్. విజ్ఞాన జ్యోతి జూనియర్ కాలేజ్ విద్యార్థులందరికీ మాదక ద్రవ్యాల పైన అవగాహన కలిగించడానికి ఐసిడిఎస్ నుండి మేడం సిడిపిఓ మేడం గారు మా మధ్యకి రావడం జరిగింది. పిల్లలు వ్యసనాలకు లోనవకుండా మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా వారిని ప్రోత్సహిస్తూ వారి విద్యలో భవిష్యత్తులో ముందు తరాలకు మాదిరికరంగా ఉండేటట్లుగా ఉండాలనే ఉద్దేశంతో మంచి విషయాలను విద్యార్థులందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఈ సదస్సులో పిల్లలందరూ కూడా చాలా ఉపయోగకరంగా దీన్ని తీసుకుని వారి జీవితాలను కట్టుకుంటారని మేము నమ్ముతున్నాం. ఈ సదస్సును ఏర్పాటు చేసినందుకు మేడం గారికి, ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వారు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.